కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అందుకే పొట్ట కూటికి ఏదో పని వేసుకుందామని బయటి దేశం బాట పడుతుంటారు. చాలా మంది పైసలు సంపాదించుకొని వద్దామని పోతుంటారు. కానీ తానొకటి తెలిస్తే దైవమోటి తలిచినట్టు వేరే దేశాలలో ఇరకబడి కొంతమంది కన్నమ్మ కష్టాలు పడుతుంటారు. అక్కడ ఉండలేక తిరిగి మన దిక్కు రాలేక నరకం అనుభవిస్తుంటారు. ఇగో అట్లనే మొన్న అన్న గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ అన్నకు మంచి రోజులు వచ్చినాయి. జల్దిగానే ఇటు దిక్కు విమానం ఎక్కిస్తారట. తిన్నింకే తిండి లేదు, తాగనికే నీళ్లు లేవు, ఉంటానో పోతానో మీరే కాపాడాలి అని కువైట్కి వెళ్ళి ఓ అన్న పంపిన వీడియో అందరూ చూసే ఉంటారు. ఇక ఇప్పుడు దేవుని పుణ్యాన సర్కారు వాళ్ళ పుణ్యాన గా అన్నను మళ్ళా మన దిక్కు పట్టుకొచ్చే ఇగురని చేసిండ్రు. ఏపీ మంత్రి లోకేష్ సారు గా శివ అనే అన్న వీడియో చూసిన వెంటనే కువైట్ లో ఉండే మన తెలుగు వాళ్ళను సాయం చేయాలని కోరిండట. అట్లా ఇక సైకిల్ పార్టీ వాళ్ళు సెంటర్ సర్కారు వాళ్ళ సాయంతో శివన్నను ఇంటికి తోలుకొస్తున్నారట. ఇక చూడరు ఏమంటాడో. సార్ నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. ఏం ఫికర్ చేయక అన్నట్టు చెప్పిండ్రాట. మంచి ముచ్చట్నే. అయితే గీ శివన్న కువైట్కు పోయి ఎట్లా సిక్కబడ్డాడబ్బా అని అంటే, అన్నమయ్య జిల్లా చింతపర్తిలో ఉన్నదట అన్న సంసారం. కువైట్కు పోతే బాగా పైసలు సంపాదించవచ్చు అన్నట్టు చెప్పిండ్రటే వాళ్ళు. అట్లా ఇక రాయచోటిలో ఉండే ఐదర్ అనే ఏజెంట్ను పట్టుకుంటే వాడు కువైట్కు తోలుకపోయిండట. ముందుగాల మంచి పని జీతం అని చెప్పి అక్కడికి పోయినాక ఎడారిలో గొర్రెలు మేకలు కోళ్లు కాసే పనిలో పెట్టిండ్రట. 4-5 దినాలైనా ఒక్క నరమానవుడు పలకరియకపోయేదట. తిండి తిప్పల లేక నడమ ఏజెంట్కు ఫోన్ కొడితే అదే పని చేయాలి అని ఫోన్ పెట్టేసిండట. అట్లా ఇక ఆఖరికి ఇంటర్నెట్ లో వీడియో పెడితే అట్లిట్లా అదృష్టం మంచిగుండి అది సర్కారు వాళ్ళ కంట్లే పడి ఇంటికి చేరుకునే బాట దొరికింది. ఎట్లనో ఓ లెక్క బాచాయించిండు గాని గీ అన్న లెక్కనే బతుకు తెరువుకు బయటి దేశాలకు పోయి ఇంకెంత మంది ఎన్ని తిప్పల పడతాను రోయేమో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.